హాయ్ స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ రీజనింగ్ కాన్సెప్ట్ నుండి కంపారిజన్ టాపిక్ కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చే టాపిక్ డైరెక్షన్స్. ఆల్రెడీ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చెప్పినాము ఆల్రెడీ. కంపారిజన్ టాపిక్, డైరెక్షన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఈ 4 టాపిక్స్ సేమ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ డైరెక్షన్స్ కాన్సెప్ట్లో యూజ్ చేసే బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా ఏ టాపిక్లో మనం యూజ్ చేస్తామంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో సమ్ ప్రాబ్లమ్స్ యూజ్ చేయొచ్చు. అంటే సమ్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ రో ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అంటాం. సో ఇక్కడ డైరెక్షన్స్ కాన్సెప్ట్లో యూజ్ చేసే బేసిక్ కాన్సెప్ట్ అక్కడ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి సో క్లియర్గా డైరెక్షన్స్ కాన్సెప్ట్లో చెప్పే బేసిక్స్ కాన్సెప్ట్స్ ఒకసారి క్లియర్గా వినండి. సో ఇక్కడ టుడే కాన్సెప్ట్ ఈజ్ డైరెక్షన్స్. ఇన్ డైరెక్షన్స్ total 4 main directions. One is north direction, again south direction, east direction as well as west direction. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని సో మనల్ని కంపేర్ చేస్తూ డయాగ్రామ్స్ కానీ డైరెక్షన్స్ కానీ అంటే మూవింగ్ డైరెక్షన్స్ లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ అయ్యేటప్పుడు మనల్ని కంపేర్ చేస్తూ మాత్రమే అంటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఈజీగా. సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామే చూడండి. సో మనం ఇలా మన స్టాండింగ్ పొజిషన్ ఎలా ఉంటాయి, మనం ఇలా నిలబడి ఉన్నప్పుడు మనకి టాప్ సైడ్ ఏ డైరెక్షన్ అయితే ఉందో అంటే మనకి హెడ్ ఉన్నటువంటి డైరెక్షన్ ఏ డైరెక్షన్ అయితే ఉందో దట్ ఈస్ నార్త్ డైరెక్షన్. మనకి బాటమ్ సైడ్ ఏ డైరెక్షన్ అయితే ఉందో దట్ వన్ ఈజ్ సౌత్ డైరెక్షన్. మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏ డైరెక్షన్ అయితే ఉందో దట్ వన్ ఈజ్ ఈస్ట్ డైరెక్షన్. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ డైరెక్షన్ అయితే ఉందో దట్ వన్ ఈజ్ వెస్ట్ డైరెక్షన్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, మనని కంపేర్ చేస్తూ డైరెక్షన్స్ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా నేర్చుకుందాము చాలా ఈజీగా. అంటే సపోజ్ మన స్టాండింగ్ పొజిషన్ బేస్ చేసుకొని మాత్రమే డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కూడా. సో నేను ఇక్కడ ఇలా మన స్టాండింగ్ పొజిషన్ ఎలా ఉన్నప్పుడు మనకి టాప్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ అంటే హెడ్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ నార్త్ డైరెక్షన్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి బాటమ్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ సౌత్ డైరెక్షన్గా గుర్తుపెట్టుకోండి. మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈస్ట్ డైరెక్షన్ ఉండాలి. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ వెస్ట్ డైరెక్షన్ అయి ఉండాలి, వెస్ట్ డైరెక్షన్. సో ఇక్కడ టాప్ సైడ్ ఈజ్ నార్త్, బాటమ్ సైడ్ ఈజ్ సౌత్, రైట్ సైడ్ ఈజ్ ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ వెస్ట్. ఈ 4 డైరెక్షన్సే కాకుండా అగైన్ 4 సబ్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ సబ్ డైరెక్షన్స్ కూడా సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఈయన నార్త్కి ఈస్ట్కి మిడిల్లో ఉంటే ఆ డైరెక్షన్ ఏమంటామంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటాము. సౌత్కి వెస్ట్కి మిడిల్లో ఉంటే ఆ డైరెక్షన్ ఏమనొచ్చు అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనాలి. అగైన్ సౌత్కి ఈస్ట్కి మిడిల్లో ఉండే డైరెక్షన్ ఏమని పిలవచ్చు అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్. నార్త్కి వెస్ట్కి మిడిల్లో ఉండే డైరెక్షన్ అయితే నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోండి 4 సబ్ డైరెక్షన్స్ ఆల్సో. ఇక్కడ చూడండి, టాప్ సైడ్ అయితే మటుకు నార్త్, బాటమ్ సైడ్ అయితే సౌత్, రైట్ సైడ్ అయితే ఈస్ట్, లెఫ్ట్ సైడ్ అయితే వెస్ట్ డైరెక్షన్స్ అనాలి. సో ఇక్కడ నార్త్కి ఈస్ట్కి మిడిల్లో ఉండే డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈ 2 డైరెక్షన్స్ని క్లబ్ చేస్తే వచ్చే డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అగైన్ ఈస్ట్కి సౌత్కి మిడిల్లో వచ్చే డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్. వెస్ట్కి సౌత్కి మిడిల్ డైరెక్షన్ ఈజ్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. అగైన్ నార్త్కి వెస్ట్కి మిడిల్ డైరెక్షన్ ఈజ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో ఇవే డైరెక్షన్స్ సింపుల్గా మనం తెలుగులో కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి సపోజ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే నార్త్ ఈస్ట్ కాంబినేషన్ నార్త్ ఈస్ట్ అంటున్నాం, సౌత్ ఈస్ట్ కాంబినేషన్ సౌత్ ఈస్ట్ అంటున్నాం, సౌత్ వెస్ట్ కాంబినేషన్ సౌత్ వెస్ట్ అంటున్నాం, నార్త్ వెస్ట్ కాంబినేషన్ నార్త్ వెస్ట్ అంటున్నాం. సో అదే మనకి తెలుగులో కూడా ఈ డైరెక్షన్స్ అంటే సబ్ డైరెక్షన్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం ఎక్కడ నుండి గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏమంటాం అంటే ఆగ్నేయం అంటాం, ఆగ్నేయం. సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఏమని పిలవచ్చు అంటే నైరుతి. అగైన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఏమనొచ్చు అంటే వాయువ్యం. అగైన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఏమనొచ్చు అంటే ఈశాన్యం అంటాం. సో ఇక్కడ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఆగ్నేయం, సౌత్ వెస్ట్ డైరెక్షన్ నైరుతి, నార్త్ వెస్ట్ డైరెక్షన్ వాయువ్యం, అగైన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఈజ్ ఈశాన్యం. సో ఇక్కడ నార్త్ అంటే ఉత్తరం, ఈస్ట్ అంటే తూర్పు, సౌత్ అంటే దక్షిణం, వెస్ట్ అంటే పడమర. సో ఈ సింపుల్ ఈ 4 డైరెక్షన్స్ మనకి ఈజీనే. బట్ ఇక్కడ ఈ సబ్ డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవడమే మనకి కొంచెం డిఫికల్ట్గా తెలుగు మీడియంలో ఉంటుంది. సో దట్స్ వైజ్ సౌత్ ఈస్ట్ అయితే ఆగ్నేయం అని గుర్తుపెట్టుకోండి, సౌత్ వెస్ట్ అయితే నైరుతి, నార్త్ వెస్ట్ అయితే వాయువ్యం, నార్త్ ఈస్ట్ అయితే ఈశాన్యం. సో మనకి ఆ డైరెక్షన్స్ కూడా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ ఆ అనే వర్డ్ కానుండి ఈ వరకు కంబైన్గా క్లబ్ చేస్తే ఒక వర్డ్ ఫామ్ చేయండి. ఆ నై వా ఈ, ఆనై వాయి, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. అంటే ఈ వర్డ్ కానీ గుర్తుపెట్టుకున్నాం అంటే ఆ 4 సబ్ డైరెక్షన్స్ కూడా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్ కూడా చూడండి. అంటే మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఇస్తాడంటే సపోజ్
సోర్స్ అంటే సోర్స్ పాయింట్ నుండి డెస్టినేషన్ పాయింట్ రీచ్ అవ్వాలంటే సపోజ్ ఒక న్యూ పర్సన్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత వాడికి కరెక్ట్ అడ్రస్ తెలియదు, అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుండి ఎక్కడికి మూవ్ అవ్వాలి, కరెక్ట్ అడ్రస్ తెలియదు. అలా తెలియనప్పుడు వాడు అడ్రస్ సరిగినప్పుడు ఎలా చెప్తారంటే సపోజ్ 10 కిలోమీటర్స్ స్ట్రైట్కి వెళ్ళండి, తర్వాత రైట్ టర్న్ తీసుకోండి, మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్ళండి, మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోండి, మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్ళండి, మళ్ళీ రైట్ టర్న్ తీసుకోండి. అక్కడ మీకు కావాల్సినటువంటి డెస్టినేషన్ పాయింట్ ఎక్కడ ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకి సపోజ్ రైట్ లెఫ్ట్ అంటే మనకి ఏ డైరెక్షన్స్ తిరగాలో క్లియర్గా తెలియదు కాబట్టి ఆ డైరెక్షన్స్ తిరిగే పాయింట్ ఇక్కడ చూద్దాం క్లియర్గా. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నా. సో టాప్ సైడ్ ఈజ్ ఆల్వేస్ నార్త్ డైరెక్షన్ ఉండాలి, బాటమ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ సౌత్ డైరెక్షన్ ఉండాలి, రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఈస్ట్ డైరెక్షన్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ వెస్ట్ డైరెక్షన్ ఉండాలి, వెస్ట్ డైరెక్షన్. సో ఇక్కడ చూడండి, సో మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్లో కూడా సమ్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అంటాడు, లేదా సమ్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అని మెన్షన్ చేస్తాడు. ఈ 2 కాన్సెప్ట్స్ మీద సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు కాబట్టి సో ఈ డైరెక్షన్స్ కొంచెం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, సపోజ్ మనకి టాప్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్ ఎప్పుడు కూడా ఏమంటే మనం నార్త్ డైరెక్షన్ అనే కదా, మనకి బాటమ్ సైడ్ ఉండే డైరెక్షన్ మనం ఎప్పుడైనా కూడా ఏమని పిలవచ్చు, సౌత్ డైరెక్షన్ అంటాం. అంటే ఇక్కడ నార్త్ డైరెక్షన్ ఫేస్ చేసే పర్సన్, సపోజ్ 1 పర్సన్ ఈ ప్లేస్లో ఉండి నార్త్ డైరెక్షన్ కానీ మూవ్ అయినాడు అనుకోండి, నార్త్ డైరెక్షన్ మూవ్ అయ్యే పర్సన్కి సపోజ్ మన స్టాండింగ్ పొజిషన్ ఇలానే ఉంది, నేను ఇలా నార్త్ డైరెక్షన్ మూవ్ అయినప్పుడు మనకి రైట్ హ్యాండ్ ఎట్ సైడ్ అయితే ఉందో అది రైట్ సైడ్, మనకి లెఫ్ట్ హ్యాండ్ ఎట్ సైడ్ అయితే ఉందో దట్ వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్ అని. అంటే నార్త్ ఫేసింగ్ డైరెక్షన్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన డైరెక్షన్స్. అంటే నార్త్ ఫేసింగ్ మూవ్ అవుతున్నటువంటి పర్సన్ యొక్క డైరెక్షన్స్ ఎలా ఉండాలంటే రైట్ టర్న్ అంటే రైట్ సైడే తీసుకోవాలి, లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ సైడే తీసుకోవాలి. అంటే నార్త్ ఫేసింగ్ మెంబర్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మై డైరెక్షన్. సపోజ్ మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నామంటే మనకి రైట్ టర్న్ అంటే మనకి రైట్ సైడ్ తిరగాలి, లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నార్త్ ఫేసింగ్ మెంబర్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మై డైరెక్షన్స్. రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్. ఇప్పుడు చూడండి, నార్త్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షనే కదా సౌత్ డైరెక్షన్ అంటే, నార్త్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్ కాబట్టి మనం ఎప్పుడైతే మనకు బాటమ్ సైడ్ వాక్ చేస్తూ వస్తున్నామో సో దట్ టైం వచ్చే డైరెక్షన్స్ ఎలా ఉండాలంటే ఆపోజిట్ మై డైరెక్షన్స్గా తీసుకోవాలి. అంటే సౌత్ ఫేసింగ్ మెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ మై డైరెక్షన్స్. అంటే ఎలా తీసుకొచ్చి ఇక్కడ సౌత్ ఫేసింగ్లో వాకింగ్ చేసే పర్సన్ యొక్క డైరెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే మనకి రైట్ సైడ్ కానీ ఉంటే వాడికి ఏ టర్న్ తీసుకోవాలి, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉంటే వాడు ఏ టర్న్ తీసుకోవచ్చు, రైట్ టర్న్ తీసుకోవచ్చు. అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ వాడికి లెఫ్ట్ టర్న్ అని, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాడికి రైట్ టర్న్గా ఉండాలి. ఓకేనా? నార్త్ ఫేసింగ్ మెంబర్స్ అయితే మటుకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన డైరెక్షన్స్ యూజ్ చేయండి, సౌత్ ఫేసింగ్ మెంబర్స్ అయితే మటుకు ఆపోజిట్ మై డైరెక్షన్స్. సో నాకు రైట్ టర్న్ అయితే వాడికి లెఫ్ట్ టర్న్, మనకి లెఫ్ట్ టర్న్ అయితే వాడికి రైట్ టర్న్ ఉండాలి. ఓకేనా? ఈ 2 డైరెక్షన్స్ కానీ గుర్తుపెట్టుకున్నామంటే ఇంక రిమైనింగ్ అన్ని కూడా వెరీ సింపుల్ ఈజీనే. సో ఇక్కడ నెక్స్ట్ సపోజ్ వెన్ 1 మెంబర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్ అనుకుందాం, అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ వాకింగ్ చేస్తున్నాడంటే సో దట్ టైం ఇక్కడ చూడండి ఈ సైడ్ మూవ్ అవుతున్నాడు కాబట్టి మనం కూడా ఇలా టర్న్ అయినప్పుడు చూడండి, సో నాకు రైట్ హ్యాండ్ అనేది బాటమ్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి అప్పర్ సైడ్ అంటే టాప్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ టర్న్ ఈజ్ ఆల్వేస్ నార్త్ డైరెక్షన్ ఉండాలి, రైట్ టర్న్ ఈజ్ ఆల్వేస్ సౌత్ డైరెక్షన్ ఉండాలి. అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి మెంబర్కి లెఫ్ట్ టర్న్ అంటే నార్త్ ఫేసింగ్, రైట్ టర్న్ అంటే సౌత్ ఫేసింగ్ ఉండాలి. సపోజ్ వెన్ 1 మెంబర్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్ డైరెక్షన్ అనుకుందాం, వెస్ట్ డైరెక్షన్ అన్నప్పుడు మనం టోటల్ ఇలా టర్న్ అయినప్పుడు నాకు రైట్ హ్యాండ్ ఈజ్ టాప్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ బాటమ్ సైడ్. సో మనకి రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ నార్త్ డైరెక్షన్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ సౌత్ డైరెక్షన్ అయి ఉండాలి. ఓకేనా? ఈ 4 డైరెక్షన్స్ కానీ గుర్తుపెట్టుకున్నామంటే ఇంకా ఆన్సర్ సేజ్ అనే ఫస్ట్ వన్ చూడండి, నార్త్ ఫేసింగ్ అని ఉంటే మటుకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన డైరెక్షన్సే తీసుకోండి. అంటే మనకి రైట్ సైడ్ అయితే వాడికి కూడా రైట్ సైడే, మనకి లెఫ్ట్ సైడ్ అయితే వాడికి కూడా లెఫ్ట్ సైడే ఉండాలి. సపోజ్ సౌత్ ఫేసింగ్ మెంబర్ అన్నాం అనుకోండి, సపోజ్ సౌత్ ఫేస్ చేస్తూ వాక్ చేస్తున్నామంటే ఆపోజిట్ మై డైరెక్షన్స్ ఉండాలి. మనకి రైట్ హ్యాండ్ ఎట్ సైడ్ అయితే ఉందో వాడికి అది లెఫ్ట్గా తీసుకోవాలి, మనకి లెఫ్ట్ హ్యాండ్ ఎట్ సైడ్ అయితే ఉందో వాడికి రైట్గా తీసుకోవాలి. ఓకేనా? ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నార్త్ ఫేసింగ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన డైరెక్షన్స్ ఉండాలి, సౌత్ ఫేసింగ్ అంటే ఆపోజిట్ మై డైరెక్షన్స్ ఉండాలి. సో మనకి ఇంకా వెన్ 1 మెంబర్ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్ అనుకుందాము, ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసే మెంబర్కి డైరెక్షన్స్ ఎలా ఉండాలంటే సో ఈస్ట్ డైరెక్షన్ ఫేసింగ్ అంటే నేను టోటల్ ఇలా టర్న్ అవుతున్నా, ఇలా టర్న్ అయినప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ అనేది టాప్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ వచ్చేసరికి బాటమ్ సైడ్ కాబట్టి టాప్ సైడ్ ఈజ్ ఆల్వేస్ నార్త్ డైరెక్షన్, బాటమ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ సౌత్ డైరెక్షన్. అంటే ఈస్ట్ డైరెక్షన్ మూవ్ అయ్యే పర్సన్కి లెఫ్ట్ టర్న్ అంటే నార్త్గా తీసుకోవాలి, రైట్ టర్న్ అంటే
సౌత్ డైరెక్షన్గా తీసుకోవాలి. నెక్స్ట్ వెన్ వన్ మెంబర్ వాజ్ ఫేసింగ్ వెస్ట్ డైరెక్షన్ అన్నప్పుడు సో ఇలా మూవ్ అవుతున్నాం. ఇలా టర్న్ అయిన తర్వాత నాకు రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ నార్త్ డైరెక్షన్, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ సౌత్ డైరెక్షన్. అంటే రైట్ టర్న్ అంటే మటుకు నార్త్ డైరెక్షన్గా తీసుకోవాలి, లెఫ్ట్ టర్న్ అంటే మటుకు సౌత్ డైరెక్షన్గా తీసుకోవాలి. ఓకేనా, క్లియరా? సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నామంటే ఇంకా డైరెక్షన్స్ కాన్సెప్ట్లో ఇచ్చినటువంటి ఏ ప్రాబ్లం అయినా కూడా ఆన్సర్ సింపుల్గానే చేయొచ్చు. సో మనం ఈ డయాగ్రామ్ అంతా కూడా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకుంటే సింపుల్ ఆన్సర్ ఈజీని. సో నార్త్ ఫేసింగ్ మెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఎలా ఉండాలి? నార్త్ ఫేసింగ్ అంటేనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన డైరెక్షన్స్. మనకి రైట్ సైడ్ అయితే వాడికి కూడా రైట్ సైడే, మనకి లెఫ్ట్ సైడ్ అయితే వాడికి కూడా లెఫ్ట్ సైడే. సో సపోజ్ వెన్ వన్ మెంబర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అంటే సౌత్ డైరెక్షన్ వెళ్తూ నువ్వు మూవ్ అవుతున్నావు అంటే అప్పుడు డైరెక్షన్స్ ఎలా తీసుకోవాలి? ఆపోజిట్ మై డైరెక్షన్స్ తీసుకోవాలి. అంటే మనకి రైట్ సైడ్ అయితే వాడికి ఏముండాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, మనకి లెఫ్ట్ సైడ్ అయితే వాడికి ఏముండాలి? రైట్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ అంటే మటుకు లెఫ్ట్ టర్న్ అంటే నార్త్ డైరెక్షన్ ఉండాలి, రైట్ టర్న్ అంటే సౌత్ డైరెక్షన్ ఉండాలి. వెస్ట్ ఫేసింగ్ అంటే మటుకు రైట్ టర్న్ అంటే నార్త్ డైరెక్షన్ ఉండాలి, లెఫ్ట్ టర్న్ అంటే సౌత్ ఫేసింగ్ ఉండాలి. ఓకేనా, ఈ డైరెక్షన్స్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్స్ ఈజీ. లేదు సో మనకి డైరెక్షన్స్ ప్రకారంగా ప్రాబ్లంకి క్వశ్చన్ ఆన్సర్ చేయడం కొంచెం డిఫికల్ట్గా అనుకున్నా కూడా సో దానికి అనదర్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ డయాగ్రామ్ ప్రాబ్లమ్స్, హియర్ ఈజ్ వితౌట్ డయాగ్రామ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ డయాగ్రామ్స్ యూజ్ చేయకుండానే మనకి డైరెక్షన్స్ టాపిక్లు ఇచ్చి ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం కూడా ఆన్సర్ సింపుల్గానే చేయొచ్చు. ఈ లైన్ కూడా ఎలా రాస్తున్నానంటే సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్. ఫస్ట్ ఏ డైరెక్షన్ తీసుకుంటున్నా? సౌత్, నెక్స్ట్ వెస్ట్, నెక్స్ట్ నార్త్, నెక్స్ట్ ఈస్ట్. అంటే సౌత్తోనే స్టార్ట్ అవ్వాలని అవసరం లేదు, వెస్ట్తో అయినా కూడా స్టార్ట్ అవ్వచ్చు. అంటే దిస్ వన్ ఈజ్ సైక్లింగ్ ప్రాసెస్గా ఉండాలి. సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్, అగైన్ సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్ అని. ఓకేనా, సైక్లింగ్ ప్రాసెస్ కాబట్టి సో ఇక్కడ ఈ డైరెక్షన్ నేను ఎలా రాస్తున్నానంటే బై హార్ట్ చేయకూడదు, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి సౌత్ డైరెక్షన్ ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో సౌత్ ఉంది. సౌత్ డైరెక్షన్ మూవ్ అయినటువంటి పర్సన్కి రైట్ టర్న్ అంటే ఎటు? ఇటు సైడ్ కదా. సౌత్ డైరెక్షన్ వచ్చినటువంటి పర్సన్కి రైట్ టర్న్ అంటే ఏ డైరెక్షన్ రావాలి? వెస్ట్ డైరెక్షన్ రావాలి. అగైన్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే పర్సన్కి రైట్ టర్న్ అంటే ఎటు? నార్త్ డైరెక్షన్. నార్త్ డైరెక్షన్లో మూవ్ అయినటువంటి పర్సన్స్కి రైట్ టర్న్ అంటే ఎటు? ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అయినటువంటి పర్సన్స్కి రైట్ టర్న్ అంటే ఎటు? సౌత్ డైరెక్షన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సౌత్ డైరెక్షన్లో ఉన్నటువంటి పర్సన్కి రైట్ టర్న్ అంటే ఎటు సైడ్ రావాలంటే వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. అగైన్ వెస్ట్ డైరెక్షన్లో వచ్చినటువంటి పర్సన్స్కి రైట్ టర్న్ అంటే నార్త్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. నార్త్ డైరెక్షన్కి రైట్ టర్న్ అంటే ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్కి రైట్ టర్న్ అంటే సౌత్ డైరెక్షన్. అదే మనం బై హార్ట్ చేయకుండా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ రాస్తున్నటువంటి నువ్వు ఏ డైరెక్షన్ దగ్గర స్టార్ట్ అయినా నో ప్రాబ్లం. నేను సౌత్ దగ్గర స్టార్ట్ అయ్యి తీసుకుంటున్నా. సౌత్కి రైట్ సైడ్లో ఉండే డైరెక్షన్ ఏంటిది? వెస్ట్. సౌత్కి రైట్ సైడ్లో వెస్ట్ రాస్తున్నా. ఎందుకు ఈ ఆర్డర్ రాస్తున్నామంటే మన స్టాండింగ్ పొజిషన్ ఇలా ఉన్నప్పుడు మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది, ఇటు సైడ్ ఏముంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కాబట్టి సో మనకి ఇంకెప్పుడు కూడా రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజన్ ఉండకుండా సౌత్కి రైట్ సైడ్లో ఉండే డైరెక్షన్ ఏంటంటే వెస్ట్. అప్పుడు సౌత్కి రైట్ సైడ్లో కూడా వెస్ట్ డైరెక్షనే. వెస్ట్కి రైట్లో ఉండే డైరెక్షన్ ఏంటిది? నార్త్. వెస్ట్కి రైట్ సైడ్లో ఉండే డైరెక్షన్ కూడా నార్త్ డైరెక్షనే. అగైన్ నార్త్కి రైట్ సైడ్లో ఉండే డైరెక్షన్ కూడా ఏంటిది? ఈస్ట్ డైరెక్షన్. అప్పుడు నార్త్కి రైట్ సైడ్లో ఉండే డైరెక్షన్ కూడా ఈస్ట్ డైరెక్షనే. అగైన్ ఈస్ట్కి రైట్ సైడ్లో ఉండే డైరెక్షన్ కూడా ఏంటిది? సౌత్. ఈస్ట్కి రైట్ సైడ్లో ఉండే డైరెక్షన్ కూడా సౌత్ ఉంటుంది. అంటే సైక్లింగ్ ప్రాసెస్ థింగ్ చేయాలి, సైక్లింగ్ ప్రాసెస్. సో ఇక్కడ బై హార్ట్ చేయవలసిన అవసరం లేదు, ఈజీనే, సింపుల్. మనకి రైట్ సైడ్ అంటే రైట్ టర్న్ అని, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ టర్న్ అని. ఇప్పుడు చెప్పండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్కి రైట్ టర్న్ అంటే ఏ డైరెక్షన్ మూవ్ అవ్వాలి? ఈస్ట్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. ఈస్ట్కి రైట్ టర్న్ అంటే ఏ డైరెక్షన్ మూవ్ అవ్వాలి? సౌత్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. సౌత్కి రైట్ టర్న్ అంటే ఏ డైరెక్షన్ మూవ్ అవ్వాలి? వెస్ట్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. వెస్ట్కి రైట్ టర్న్ అంటే నార్త్. నార్త్కి రైట్ అంటే ఈస్ట్. అగైన్ ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్. అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే మూవ్ అవ్వండి. నార్త్కి లెఫ్ట్ అంటే వెస్ట్, వెస్ట్కి లెఫ్ట్ అంటే సౌత్, సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్. సింపుల్ ప్రాసెస్. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ డయాగ్రామేటికల్గా బేస్ చేసుకొని కూడా డైరెక్షన్స్ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వితౌట్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని కూడా డైరెక్షన్స్ కాన్సెప్ట్ ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ డయాగ్రామ్స్ అయితే మటుకు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ మూవ్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ అంటే మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్స్ రైట్ సైడ్గా తీసుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్స్ లెఫ్ట్ సైడ్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ వన్ సెకండ్ అంటే కన్ఫ్యూజన్ కాకుండా, ఇక్కడ వెస్ట్ డైరెక్షన్కి లెఫ్ట్ టర్న్ అంటే సౌత్, ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ అటు సైడ్ కాబట్టి. వెస్ట్ డైరెక్షన్కి లెఫ్ట్ టర్న్ అంటే సౌత్, సౌత్ డైరెక్షన్కి లెఫ్ట్ టర్న్ అంటే ఈస్ట్, ఈస్ట్ డైరెక్షన్కి లెఫ్ట్ టర్న్ అంటే నార్త్, నార్త్ డైరెక్షన్కి లెఫ్ట్ టర్న్ అంటే వెస్ట్, వెస్ట్ డైరెక్షన్కి లెఫ్ట్ టర్న్ అంటే సౌత్. అలాగే నార్త్ డైరెక్షన్కి రైట్ సైడ్ అంటే
ఈస్ట్, ఈస్ట్కి రైట్ టర్న్ అంటే సౌత్, సౌత్కి రైట్ టర్న్ అంటే వెస్ట్, వెస్ట్కి రైట్ టర్న్ అంటే నార్త్ డైరెక్షన్. ఓకేనా? సో రైట్ టర్న్ అంటే మనకి రైట్ సైడ్ తీసుకోవాలి, లెఫ్ట్ టర్న్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. వెరీ సింపుల్, ఈజీనే. సో మనకి విత్ డయాగ్రామ్స్ అయినా ఈజీనే, వితౌట్ డయాగ్రామ్స్ అయినా కూడా ఈజీనే. కానీ అన్ని ప్రాబ్లమ్స్కి వితౌట్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని యూజ్ చేయలేదు. సమ్ ప్రాబ్లమ్స్ అయితే వితౌట్ డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చు, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డయాగ్రామ్ బేస్ చేసుకొని కూడా చేయొచ్చు. సో డయాగ్రామ్స్ కానీ యూజ్ చేస్తే మటుకు నార్త్ ఫేసింగ్ అంటే మటుకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన డైరెక్షన్స్ యూజ్ చేయండి. సౌత్ ఫేసింగ్ అంటే ఆపోజిట్ మై డైరెక్షన్స్ ఉండాలి. ఈస్ట్ డైరెక్షన్ మూవ్ అయ్యే పర్సన్స్కి లెఫ్ట్ టర్న్ అంటే నార్త్ ఉండాలి, రైట్ టర్న్ అంటే సౌత్ ఉండాలి. వెస్ట్ డైరెక్షన్ మూవ్ అయ్యే పర్సన్కి రైట్ టర్న్ అంటే నార్త్ ఉండాలి, లెఫ్ట్ టర్న్ అంటే సౌత్ ఉండాలి. ఓకేనా? సో వితౌట్ డయాగ్రామ్స్ అయినా కూడా సింపుల్ ఆన్సరే. ఓకేనా? ఈ టర్న్స్ కానీ కన్ఫ్యూజన్ కాకుండా గుర్తుపెట్టుకున్నామంటే ఇంకే ప్రాబ్లం అయినా కూడా మనం ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. వెరీ సింపుల్. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ కూడా చూడండి. థర్డ్ కాన్సెప్ట్ అదే డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, దిస్ వన్ ఈజ్ నార్త్ డైరెక్షన్, దిస్ వన్ ఈజ్ సౌత్, దిస్ వన్ ఈజ్ ఈస్ట్, దిస్ వన్ ఈజ్ వెస్ట్. సో మనకి ఏవైనా టూ డైరెక్షన్స్ అంటే నార్త్ డైరెక్షన్ నుండి వెస్ట్ డైరెక్షన్కి సింపుల్గా షార్ట్కట్ వేలో అంటే షార్ట్కట్ రూట్లో మాత్రమే జర్నీ చేయాలి. ఆ షార్ట్కట్ రూట్ జర్నీ చేయాలంటే సపోజ్ నార్త్ నుండి వెస్ట్కి రీచ్ అవ్వాలంటే ఈ డయాగ్రామ్ ప్రకారం ఎలా వస్తున్నాం, నార్త్ నుండి ఫస్ట్ ఇక్కడికి రావాలి, ఈ ప్లేస్ నుండి మళ్ళీ ఇటు సైడ్ రావాలి వెస్ట్కి. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ రెండింటిని కలిపితే నార్త్ నుండి వెస్ట్ డైరెక్షన్కి రీచ్ అవ్వచ్చు. సో అలా రావాలంటే మనకి లాంగెస్ట్ డిస్టెన్స్ అవుతుంది కాబట్టి అదే నార్త్ డైరెక్షన్ నుండి వెస్ట్ డైరెక్షన్ రీచ్ అవ్వడానికి షార్టెస్ట్ పాత్, షార్టెస్ట్ డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ అయితే ఉందో ఆ డిస్టెన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఆ షార్టెస్ట్ డిస్టెన్సే ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ లైన్ మాత్రమే డ్రా చేయండి. స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైనే షార్టెస్ట్ డిస్టెన్స్. ఆ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఈ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు సో మనకి అన్ని డైరెక్షన్స్ కానీ క్లబ్ చేస్తూ ఒక సర్కిల్ కానీ ఫామ్ చేస్తుందంటే, ఒక లైన్స్ ఫామ్ చేస్తామంటే దట్ డయాగ్రామ్ ఈజ్ సర్కిల్ డయాగ్రామ్ అనే కదా. ఇన్ సర్కిల్ డయాగ్రామ్ టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్, 360 డిగ్రీస్. ఈ 360 డిగ్రీస్ని కూడా ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం, 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్. అంటే దిస్ పార్ట్ ఆల్సో 90 డిగ్రీస్ ఉంటుంది, దిస్ పార్ట్ ఆల్సో 90 డిగ్రీసే, దిస్ వన్ ఆల్సో 90 డిగ్రీసే, దిస్ వన్ ఆల్సో 90 డిగ్రీసే. అంటే 4 × 90 దట్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ అని. సో మనకి ఈ డయాగ్రామ్లో ఈ షార్టెస్ట్ పాత్ రీచ్ అవ్వాలన్నప్పుడు ఈ డయాగ్రామ్ను మాత్రమే ఇలా కట్ చేసినాం అనుకోండి, ఆ డయాగ్రామ్ను మాత్రమే అలా కట్ చేస్తే వచ్చే డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హియర్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్. వన్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉండి ఒక ట్రయాంగిల్ కానీ ఫామ్ అయితే దట్ డయాగ్రామ్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అకార్డింగ్ టు పైథాగరస్ థియరమ్ హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. అంటే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వన్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్ కానీ ఉంటే మటుకు దట్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అకార్డింగ్ టు పైథాగరస్ థియరమ్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి అక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇదే సర్కిల్ డయాగ్రామ్ లైక్ క్లాక్ మాదిరిగానే ఉంది కదా. ఈ సర్కిల్ డయాగ్రామే లైక్ క్లాక్ కాబట్టి ఈ క్లాక్లో ఇక్కడ వచ్చే నెంబర్ ఏముంటుంది, 12, అగైన్ 3, 6, 9. అంటే క్లాక్లో ఇవన్నీ కూడా నెంబర్స్ ఉంటుంది. ఈ క్లాక్కి ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇటు సైడ్ వచ్చే డైరెక్షన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అంటే ఆ క్లాక్లో 12 to మళ్ళీ అగైన్ అంటే 1 to 12 డైరెక్షన్లో కానీ మూవ్ అయితే మటుకు దట్ వన్ ఈజ్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే మనకి 11 to 12 కానీ మూవ్ అయితే మటుకు దట్ వన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్లో కానీ మూవ్ అయితే వచ్చే డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. ఈ డైరెక్షన్లో మూవ్ అయితే దట్ వన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్.
సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ అన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే నార్త్ ఫేసింగ్ అంటే ఎట్ సైడ్ టర్న్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి నార్త్ ఫేసింగ్ ఈజ్ ఆల్వేస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన డైరెక్షన్స్ కానీ గుర్తుపెట్టుకోండి. సౌత్ ఫేసింగ్ అంటే ఆపోజిట్ మై డైరెక్షన్స్ అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్స్ మాత్రమే తీసుకోవాలి. సో మళ్ళీకైనా ఈస్ట్ డైరెక్షన్ మూవ్ అయ్యే పర్సన్కి ఎలా ఉండాలంటే సో లెఫ్ట్ టర్న్ అంటే నార్త్ డైరెక్షన్, రైట్ టర్న్ అంటే సౌత్ డైరెక్షన్. వెస్ట్ డైరెక్షన్ మూవ్ అయ్యే పర్సన్స్కి నార్త్ డైరెక్షన్ అంటే రైట్ టర్న్, లెఫ్ట్ డైరెక్షన్ అంటే లెఫ్ట్ టర్న్ అంటే సౌత్ డైరెక్షన్ తీసుకోవాలి. ఈ డయాగ్రామ్ బేస్డే కాదు, వితౌట్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ టు ఆన్సర్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకుని నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటాను. ఆ సీక్వెన్స్ ఏంటంటే సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ తీసుకుంటున్నా. సో మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్స్ రైట్ టర్న్ అని, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి డైరెక్షన్స్ లెఫ్ట్ టర్న్ అని. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్కి లెఫ్ట్ టర్న్ అంటే సౌత్, వెస్ట్కి రైట్ టర్న్ అంటే నార్త్, నార్త్కి లెఫ్ట్ టర్న్ అంటే వెస్ట్, నార్త్కి రైట్ టర్న్ అంటే ఈస్ట్, ఈస్ట్కి లెఫ్ట్ టర్న్ అంటే నార్త్, ఈస్ట్కి రైట్ టర్న్ అంటే సౌత్. ఓకేనా, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా సింపుల్గా ఆన్సర్ చేద్దాం.